సకల దేవతలకు, ఋషి ముని గణములకు, సమస్త జీవులకు కూడా వందనీయురాలు, ధ్యానించుటకు యోగ్యమైన జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని వివరించే శ్రీ లలితాత్రిశతి నామార్థములు 50వ భాగము. కళ్యాను పదమునకు అర్థము కలయించుటకు అనగా ధ్యానించుటకు యోగ్యురాలైనది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి సమస్త దేవతాగణములకు, ఋషి మునిగణములకు, సమస్త భూలోకవాసులకు కూడా వందనీయురాలు, ధ్యానించుటకు యోగ్యమైనది. అందుకని తమకు రాక్షసుల వలన ఎప్పుడు ఎటువంటి బాధలు కలిగినా కూడా దేవతలందరూ కూడా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను ముందుంచుకుని ప్రార్థించునది జగన్మాతని. మంత్రం దేవతా స్వరూపం. అటువంటి 7 కోటి మహామంత్రములు కూడా జగన్మాత కొలువై ఉన్న మణిద్వీపములో పరమేశ్వరి ముందు శిరసులు వంచి చేతులు మోడ్చి ఆ తల్లిని స్తుతిస్తుంటాయట. అటువంటి ధ్యానయోగ్యురాలు కనుకనే శ్రీ లలితాత్రిశతి స్తోత్రము జగన్మాత లలితాంబికను కళ్యా అనే నామధేయముచే కీర్తించింది. కలిధాతువు కోరికలను తీర్చే కామధేనువు కాబట్టి కళ్యాణగా కోరికలను ఈడేర్చే సర్వదేవతామ తల్లిగా వెలయుచున్న జగన్మాత అని అర్థము. పరబ్రహ్మ స్వరూపమును ఎవరు ఏ విధముగా ధ్యానిస్తారు అన్న విషయమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 16వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థీ జ్ఞానీ చ భరతర్షభ. భరత శ్రేష్ఠుడవైన ఓ అర్జున, 4 రకములైన వారు నా పట్ల భక్తిలో నిమగ్నమవుతారు. ఆపదలో కష్టములలో ఉన్నవారు, జిజ్ఞాసువులు లేదా భగవంతుని తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువులను, ప్రాపంచిక సంపత్తిని వాంఛించేవారు మరియు జ్ఞానమునందు స్థితులై తాము భగవంతుని అణు అంశములమని, తమ సనాతనమైన శాశ్వతమైన ధర్మం భగవంతుడిని ప్రేమించి సేవించడమే అన్న నిశ్చయానికి వచ్చిన వారు ఉంటారు. ఈ విధముగా జీవులందరి చేత ధ్యానించుటకు యోగ్యురాలైన జగన్మాత కళ్యా అను నామముచే కీర్తించబడినది. కఠిన స్తన మండల, ఆది నుండి అంతము వరకు కఠినమైన స్తన మండలములు కలిగినది జగన్మాత. ప్రాపంచిక సంబంధమైన మాతృమూర్తి స్థానములు తన బిడ్డలకు స్తన్యమునిచ్చి వారిని జీవింపచేస్తాయి. జగన్మాత, శ్రీమాత, అమ్మలగన్నయమ్మ, ఈ సమస్త విశ్వము యొక్క పోషణ భారము ఆ తల్లిదే. అటువంటి శ్రీమాత స్తన మండలము సకల లోకములను పెంచి పోషించిన మధుర క్షీరధారలు కలిగినది. ఈ విషయమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 73వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. అమూతే వక్షోజావమృతరసమాణిక్య కుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరద వదన క్రౌంచదలనౌ. జగన్మాత, నీ స్తనద్వయము అమృతము నిండిన మాణిక్యపు కుంభములు అనుటలో ఎటువంటి సందేహము లేదు.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నీ స్తన్యమును గ్రోలిన నీ పుత్రుడైన గజాననుడు, షణ్ముఖుడైన కుమారస్వామి ఇద్దరూ కూడా ఇప్పటికీ చిన్నపిల్లలుగానే ఉండిపోయారు. వారికి బాల్యావస్థయే స్థిరపడిపోయినది కాని కౌమార యవ్వన దశలు వారికి రానే లేదు. అటువంటి సర్వలోకములకు పోషణకారి అయిన స్తనమండలము కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కఠిన స్తనమండల అనే నామముచే కీర్తించినది. కరభోరు లలితా త్రిశతీ నామముల అర్థములను తెలుసుకునే ముందు ఒక విషయమును మనము గుర్తుంచుకోవాలి. నిష్కల్మషమై ఎటువంటి వికారము లేని మనసుతో గ్రహించవలసిన అర్థములు గల నామములు కొన్ని ఉంటాయి. వాటిలో కరభోరుహు అన్న నామము ఒకటి. కరభముల వంటి ఊరువులు కలిగినది పరమేశ్వరి. ఊరువులు అనగా తొడభాగములు అని అర్థము. కరభము అనగా మణికట్టు మొదలుకుని చిటికన వేలు వరకు గల చేతి యొక్క క్రింది భాగము కరభము అనబడును. ఊరువులకు చేతి మణికట్టు క్రింద భాగమునకు గల సంబంధము ఏమిటి అన్న సందేహము కలుగవచ్చును. మనము గనుక గమనించినట్లయితే మణికట్టు నుండి చిటికెన వేలు వరకు గల చేతి క్రింది భాగము అనగా అరచేతి భాగము, ఈ భాగము ఎంతో మృదుత్వమును కలిగి ఉంటుంది. జగన్మాత ఊరు భాగము కూడా ఎంతో మృదువైనది అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము వివరిస్తున్నది. శ్రీ లలితా సహస్రనామము జగన్మాత ఊరు భాగమును కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత అన్న నామముచే కీర్తించింది. ఈ నామమునకు అర్థము కేవలము కామేశ్వరునకు మాత్రమే తెలిసిన అందమైన మార్దవమైన ఊరు భాగము కలిగినది అని అర్థము. కేవలము పరమేశ్వరునకు మాత్రమే తెలుసు అని చెప్పుటలో ఆ తల్లి యొక్క సతీత్వము విదితమవుతున్నది. జగన్మాత ఊరువులు ఈ సమస్త సృష్టికి మూలము. అటువంటి ఊరుద్వయ సౌందర్యమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 82వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. కరీంద్రాణాం శుండాన్ కనకగదలీకాండపటలీం ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభులకరి కుంభద్వయమసి. అమ్మా హిమగిరితనయ, నీ 2 ఊరువులచే ఏనుగు తొండములను అరటి స్తంభములను జయించితివి. నీ భర్తకు సదా మ్రొక్కుచుండుటచే గట్టిపడిన మోకాళ్ళు ఏనుగు కుంభద్వయమును కూడా ఓడించినవి. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.